ఏంటో నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేరు. నాతో నవ్వుకోవడానికి ఉన్నారు, పార్టీలకి ఉన్నారు, షికార్లకి ఉన్నారు. కానీ నాకు ఏదైనా బాధ వచ్చిందంటే దాన్ని తీర్చడానికి ఒక్క ఫ్రెండు లేరు. అలాగే చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. ఏమైంది లావణ్య నీకు? ఎందుకంత బాధపడుతున్నావు? వావ్ అనిత, నువ్వు నాతోనే ఉన్నావా? కోసం నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. ఎందుకనంటే నిజమైన స్నేహితుడికి ఏం అవసరం ఉన్నా ఒక నిజమైన స్నేహితురాలిగా నేను ఖచ్చితంగా అవసరపడాలి. కాబట్టి నేను నీతోనే ఎప్పుడూ ఉంటాను. థ్యాంక్ యూ అనిత, నా కోసం ఉన్నందుకు. అసలు ఈరోజు ఏమైందంటే ఒక కాలేజీలో ఒక ఇన్సిడెంట్ అయింది. అందులో అందరిది తప్పు ఉంది, కానీ నాదే తప్పు అని చెప్పి మేడం దగ్గర నన్ను ఒక్కదాన్నే పాయింట్ ఆఫ్ చేశారు. లావణ్య, బాధైనా కష్టమైనా డబ్బున్నా లేకపోయినా మనతో ఎప్పుడు ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇంకొక విషయం ఏమిటనంటే మనల్ని బాగా పొగిడి మనం చేసిన తప్పుని కప్పపుచ్చేవాడు నిజమైన స్నేహితుడు ఎంత మాత్రం కూడా కాదు. మన తప్పుని మనకు అర్థమయ్యేలా చెప్పి దాన్ని నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఇది గమనించి నీతో ఎల్లవేళ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉంటాడో అతనే నిజమైన స్నేహితుడు. గుర్తించు. అర్థమవుతుందా? మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అనిత, నేను ఎంతో బాధలో ఉన్నప్పుడు నాకు నిజమైన స్నేహం అంటే ఏంటో చెప్పినందుకు, అలాగే నిజమైన మిత్రుడు ఏం చేస్తాడో కూడా చెప్పినందుకు. చూశారు కదండి, నిజమైన స్నేహితుడు అద్దం లాంటివాడు. మన తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటాడు, అలాగే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు.